ఈ రోజు మండే పోర్ట్‌ఫోలియో రివ్యూలో వన్ ఆఫ్ ద క్లయింట్ అడిగారు. ఆయన కరెంట్ పోర్ట్‌ఫోలియో ఎలా ఉంది? అసలు బెస్ట్ ఫండ్సేనా కాదా? రిటర్న్స్ బాగున్నాయా? లేవా? ఇవన్నీ అడిగారు. సో, దాని రిలేటెడ్ నేను మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ రోజు మండే పోర్ట్‌ఫోలియో రివ్యూ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. నేను దగ్గర దగ్గర 22 లాక్స్ ఇన్వెస్ట్ చేశాను. బట్ రిటర్న్స్ చూసుకుంటే గనక 3.5 లాక్స్ వచ్చినియి. పెద్దగా రావట్లేదు. బట్ మీరు చూపిస్తున్న అదర్ పోర్ట్‌ఫోలియోస్‌లో బాగా రిటర్న్స్ కనిపిస్తున్నాయి. ఒకసారి చెక్ చేయమని చెప్పి ఆయన చెప్పారు. ఆయన కరెంట్‌లీ 56,000 ఎస్ఐపి చేస్తున్నారు. సో, స్టిల్ ఎందుకు రిటర్న్ రాలేదనేది మనం ఇప్పుడు చెక్ చేద్దాం. సో, ఈ రోజు పోర్ట్‌ఫోలియో మనం చూసుకుంటే 22 లాక్స్, 25.5 లాక్స్ ఎలా అయిందనేది చూద్దాం. 3.5 లాక్స్ టోటల్ గెయిన్ అనేది ఉంది. అండ్ సిఏజిఆర్ వచ్చేటప్పటికి 8.65% అనేది ఉంది. కొంచెం డిఫరెంట్ ఉంటుంది అని చెప్పాను కదా ఈ రోజు. సో, ట్రై టు అండర్స్టాండ్. సో, ఇక్కడ 10,000 ప్లస్ 6,500. ఇప్పుడు ఆయన 2023లో 10,000 ఇన్వెస్ట్ చేశారు. ఆయన తర్వాత 2026లో 6,500. టోటల్ 16,500 క్లయింట్ ఇన్వెస్ట్ చేశారు. అండ్ అది వచ్చేటప్పటికి 23,000 అనేది అయ్యింది. ఓకే. అండ్ రిటర్న్స్ చూసుకుంటే 15.28% ఉంది. ఇక్కడ 15.28% ఉండడానికి రీజన్ ఏంటంటే ఈ 10,000 మీరు ఇక్కడ కరెక్ట్ గా అబ్జర్వ్ చేయండి. హెచ్డిఎఫ్సి బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ ఈ 10,000 16,487 అయింది. ఈ 6,500 6,532 రూపాయలు. ఇది పెద్దగా రిటర్న్ ఏమి రాలేదు. సో ఇక్కడ 16.31 ప్లస్ 1.31 మనకి ఇక్కడ యావరేజ్ అవుతూ 15.28% అనేది రిటర్న్స్ ఇచ్చింది. సో హెచ్డిఎఫ్సి బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ అనేది నేను గూగుల్లో ఎంటర్ చేశాను. మీరు చూడొచ్చు 3 ఇయర్ రిటర్న్ అనేది 13% నుంచి 13.29% లాగా వచ్చింది. 5 ఇయర్స్ వచ్చేటప్పటికి ఇలా వచ్చింది. సిన్స్ ఇన్సెప్షన్ 16.25% అనేది వచ్చింది. మనం జనరల్ గా 5 ఇయర్ రిటర్న్ అనేది మనం తీసుకోవచ్చు. సో దిస్ ఇస్ ద యావరేజ్ రిటర్న్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఫండ్. ఓకే. నెక్స్ట్ సేమ్ ఫండ్ ఇది డిఫరెంట్ పోర్ట్ఫోలియోతో ఉంది. ఇది ఎస్ఐపి చేసుకుంటూ వెళ్ళారు క్లయింట్. ఓకే. సో క్లయింట్ 6,500 దగ్గర క్లయింట్ ఇన్వెస్ట్ చేయడం మొదలు పెట్టారు. అండ్ 2026 కూడా మొత్తం చూసుకుంటే 2.47 లాక్స్ క్లయింట్ ఇన్వెస్ట్ చేశారు. అండ్ 2.82 లాక్స్ అయింది. అంటే పెద్దగా రిటర్న్ ఏమీ లేదు. ఓకే. 7.75% అనేది మనకి ఇక్కడ రిటర్న్ చూస్తున్నాము. సో జనరల్ గా మనకి ఇక్కడ అడ్వాంటేజ్ ఫండ్ లో 13%, 14%, 15% చూపించింది కూడా ఇక్కడ మనకి తక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇది 2023 నుంచి ఇన్వెస్ట్ చేయడం అనేది చేశారు కాబట్టి. బట్ మీరు ఫండ్ వైజ్ వెళ్ళి చెక్ చేసుకుంటే కనుక ఈయన స్టార్టింగ్ 2023లో ఇన్వెస్ట్ చేసిన 6,500 అనేది 15% రిటర్న్ ఇచ్చింది ఆల్రెడీ. మీరు ఇక్కడ టాప్ రైట్ కార్నర్ లో చూడొచ్చు. అండ్ దాని తర్వాత ఎస్ఐపి కూడా 14.91% రిటర్న్స్ ఇచ్చింది. దాని తర్వాత ఎస్ఐపి కూడా 14.58% రిటర్న్ అనేది ఇవ్వడం జరిగింది. కానీ ఇలా ఓవర్ ద పీరియడ్ మనం చూసుకుంటే ఇక్కడ రిటర్న్ అనేది ఇక్కడ కొంత పీరియడ్ చాలా తక్కువ రిటర్న్ అనేది మనకు కనిపిస్తుంది. సో ఇదంతా కూడా యావరేజ్ అవుతూ 7.75% రిటర్న్ అనేది మనకు కనిపిస్తుంది. సో డోంట్ వర్రీ, మీరు ఎస్ఐపిస్ లో ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే కనుక స్టార్టింగ్ లోవి మనకి బాగా కాంపౌండ్ అవుతాయి. బట్ రీసెంట్ ఇన్వెస్ట్మెంట్ అనేది మనకి పెద్దగా కాంపౌండ్ అవడానికి టైం లేదు కాబట్టి మనకు అలా అనిపిస్తుంది. సో 7.75% అనేది లెస్ రిటర్న్ అనేది మనం అనుకుంటాం. బట్ మనం స్టార్టింగ్ లో చూసుకుంటే కనుక ఇది ఆల్రెడీ 15%, 13%, 14.91% రిటర్న్ అనేది మనం చూడొచ్చు. అండ్ స్టిల్ ఈ ఫండ్ అయితే ఇంకా గ్రో అవడానికి స్కోప్ ఉంది. నెక్స్ట్ హెచ్డిఎఫ్సి లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్. ఇది క్లయింట్ 2025 నుంచి ఇన్వెస్ట్ చేస్తున్నారు, జూన్ 2025. సో యాజ్ ఆఫ్ నౌ అయితే కనుక 1 ఇయర్ అయింది. సో అందుకని రిటర్న్స్ ఇక్కడ మనం చూడొచ్చు 4.38%. అండ్ కొంచెం జెన్యున్ గా మాట్లాడుకుంటే కనుక 2024 నుంచి ఇప్పటి వరకు మార్కెట్స్ లో పెద్దగా చేంజ్ ఏమీ లేదు. ఆల్మోస్ట్ నెగిటివ్ లోనే రన్ అవుతుంది. సో మనం అంత రిటర్న్ అనేది ఎక్స్పెక్ట్ చేయకూడదు ఈ టైంలో. కానీ మనం లాంగ్ టర్మ్ కి ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఈ పీరియడ్ లో చేసిన ఇన్వెస్ట్మెంట్స్ అనేవి హ్యూజ్ గ్రోత్ కి స్కోప్ అనేది ఉంటుంది. నెక్స్ట్ హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ ఫండ్. ఇక్కడ క్లయింట్ 2023 నుంచి ఇన్వెస్ట్ చేశారు, 3,000 రూపాయలు ఎస్ఐపి. చాలా డిసిప్లిన్ గా చేశారు. ఇందులో అయితే మనం చూడొచ్చు. అండ్ 1.14 లాక్స్ అనేది 1.38 లాక్స్ అయింది. 12.4% రిటర్న్ అనేది మనకు వచ్చింది. దీనిలో కూడా మీరు డీటెయిల్ గా చూసుకుంటే కనుక స్టార్టింగ్ లో 2023లో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్ట్మెంట్ 3,000 రూపాయలు 19.69% రిటర్న్ ఇచ్చింది. దాని తర్వాత కూడా 19.87. ఇలాగా టైం పీరియడ్ తగ్గే కొద్దీ ఇది రిటర్న్స్ అనేవి తగ్గుతూ వచ్చినాయి. బట్ అగైన్ లాంగర్ పీరియడ్ కి మనం వెళ్ళేటప్పుడు ఆటోమేటిక్ గా రిటర్న్స్ అనేవి యాడ్ అవుతాయి. ఓకే. డోంట్ వరీ అబౌట్ దట్ ఇన్వెస్ట్మెంట్. నెక్స్ట్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఈక్విటీ అండ్ డెప్ట్ ఫండ్. ఇది 6,500 రూపాయలు ఎస్ఐపి క్లైమ్ చేసుకుంటూ వస్తున్నారు ఏప్రిల్ 2023 నుంచి. 2.6 లాక్స్ అలా 3.7 లాక్స్ అయింది. ఓకే. 10% యావరేజ్ రిటర్న్ అనేది మనం చూడొచ్చు. ఈవెన్ ఇది కూడా మీరు చూడండి, 2023లో చేసిన 6,500 ఇన్వెస్ట్మెంట్ 17% రిటర్న్ అనేది రావడం జరిగింది. దాని తర్వాత 16.72%. సో ఈచ్ ఎస్ఐపి మనకి రిటర్న్ అనేది తగ్గుతూ పెరుగుతూ అలా మళ్ళీ ఇక్కడ మధ్యలో చూడొచ్చు పెరిగింది 10.32 11%. సో యావరేజ్ గా చూసుకుంటే కనుక ఈ రీసెంట్ టైంలో అన్ని నెగిటివ్ వచ్చినాయి. 10.18% అనేది యావరేజ్ రిటర్న్ అనేది మనం అనుకోవచ్చు. నెక్స్ట్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లార్జ్ క్యాప్ ఫండ్. ఇది కూడా అదే టైంలో
2023 నుంచి 5,000 రూపాయలు డిసిప్లైన్డ్ గా క్లయింట్ ఇన్వెస్ట్ చేసుకుంటూ వస్తున్నారు. సో 2 lakh అలా 2.24 lakhs అయింది, 6.91. సో మనం ఇవన్నీ ఫండ్స్ మనం చూసుకుంటే కనుక మీరు ఒకటి అబ్జర్వ్ చేయొచ్చు, స్టార్టింగ్ ఆఫ్ ద ఫండ్ 6,000 SIP మనం స్టార్ట్ చేసినప్పుడు అది ఎక్కువ రిటర్న్ అనేది ఉంటుంది. అండ్ ఎందుకంటే మనకి ఇక్కడ టైం ఎక్కువ ఇచ్చాం కాబట్టి. సో మనం మార్కెట్ లో ఎంత ఎక్కువ టైం ఇస్తున్నాం అనే దాని మీద మన వెల్త్ గ్రోత్ అనేది డిపెండ్ అయి ఉంటుంది, నాట్ ఆన్ ఎంత ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేసాం అనే దాని మీద కాకుండా. ఓకే, సో 2.4 lakh 2.75 lakhs అయింది, 7.98% రిటర్న్. కానీ మీరు ఇక్కడ చూడొచ్చు మిడ్ క్యాప్ ఫండ్ క్లయింట్ 10,000 లంసమ్ ఇన్వెస్ట్ చేశారు 2023లో. 10,000 ఇన్వెస్ట్ చేస్తే అది 20,000 అయింది. సో 23.47% అంటే వెరీ గుడ్ రిటర్న్. ఓకే, 2023 నుంచి ఇప్పటి వరకు అంటే 3 సంవత్సరాలు దగ్గర 3 సంవత్సరాలు డబుల్ అయిపోయింది ఇది అమౌంట్. కానీ ఇది లంసమ్ ఇన్వెస్ట్మెంట్. సేమ్ ఫండ్ మీరు చూడొచ్చు, కొటాక్ మిడ్ క్యాప్ ఫండ్ అనేది ఇక్కడ 5,000 రూపాయలు SIP చేస్తూ మొదలు పెట్టారు. సో ఇది ఫోలియో నెంబర్ డిఫరెంట్ గా ఉండడం మూలంగా ఇది డిఫరెంట్ గా చూపిస్తుంది. కానీ ఇక్కడ 23.47% అనేది మనం ఇక్కడ చూసుకుంటే దీనిలో రాదు, ఎందుకంటే ఇది SIP ఇన్వెస్ట్మెంట్ కాబట్టి. 2.55 lakhs 2 lakhs అలా 2.55 lakhs అయింది, 15% రిటర్న్ అనేది మనం చూడొచ్చు. సో మీరు SIP చేస్తున్నప్పుడు ఇవి యావరేజ్ అవుతూ వస్తూ ఉంటాయి కాబట్టి లాంగ్ టర్మ్ లో ఇట్ ఈస్ గోయింగ్ టు కాంపౌండ్. దాని మూలంగా మీకు ఎక్కువ వెల్త్ అనేది జనరేట్ అవుతుంది. షార్ట్ టర్మ్ లో మనం చూసుకుంటే లంసమ్ ఇన్వెస్ట్మెంట్ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ లాగా అనిపించవచ్చు, బట్ లాంగ్ టర్మ్ లో చూసుకుంటే కనుక SIP అనేది ఇట్ ఈస్ గోయింగ్ టు పర్ఫార్మ్ వెల్. సో లంసమ్ ప్లస్ SIP కాంబినేషన్ మీకు వెల్త్ అనేది క్రియేట్ చేస్తుంది. నెక్స్ట్ నిప్పన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్, ఇది కూడా మీరు అబ్జర్వ్ చేయండి. 2023లో 10,000 ఇన్వెస్ట్ చేస్తే అది నియర్ బై డబుల్ అయిపోయింది విత్ ఇన్ 3 years లో. సో 22.66% అనేది రిటర్న్ చూపిస్తుంది. సేమ్ ఫండ్ SIP మీరు చూడొచ్చు, 5,000 రూపాయలు SIP అనేది. సో 2 lakh ఇన్వెస్ట్ చేస్తే అది 2.43 lakhs అయింది, 11.82%. ఇది SIP లో ఇన్వెస్ట్ చేస్తే తక్కువ వస్తుంది ఇది కాదు మనం చూసుకోవాల్సింది, మనం యావరేజ్ గా ఎన్ని యూనిట్స్ ఎక్వైర్ చేస్తున్నాము. సో మన దగ్గర ఎన్ని ఎక్కువ యూనిట్స్ ఉంటే, జనరల్ గా స్టాక్ మార్కెట్ లో అయితే ఎన్ని స్టాక్స్ ఎక్కువ ఉంటే మీకు అంత ప్రాఫిట్ వస్తుంది ఇక స్టాక్ గ్రో అయినప్పుడు. ఇక్కడ మీకు ఎన్ని యూనిట్స్ పెరిగితే మీకు అంత వెల్త్ అనేది జనరేట్ అవుతుంది. సేమ్ అప్లికేబుల్ టు అదర్ ఫండ్స్ ఆల్సో. మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు డోంట్ వర్రీ, లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్ చేయండి, ఆటోమేటిక్ గా వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, షార్ట్ టర్మ్ లో నెగిటివ్ వచ్చిందని చెప్పి మీరు పెద్దగా రిటర్న్స్ రావట్లేదని మీరు ఇన్వెస్ట్మెంట్స్ ఆపేస్తే కనుక తర్వాత మార్కెట్స్ బాగా హై అయినప్పుడు మీరే ఫీల్ అవుతారు ఆ టైంలో ఇన్వెస్ట్ చేస్తుంటే బెటర్ అని చెప్పి. సో ఒకటి ఏంటంటే మీరు చేయాల్సింది మీ నాలెడ్జ్ పెంచుకుని ఆ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకుని ఆ రిలేటెడ్ మీరు ఇన్వెస్ట్ చేయడం అనేది ఆప్షన్ నెంబర్ 1. లేదు అంటే యూజింగ్ అవర్ ఎక్స్పీరియన్స్, యూజింగ్ అవర్ నాలెడ్జ్ అండ్ లిజనింగ్ టు అస్, మేము చెప్పేది విని దాన్ని ఫాలో అవడం అనేది రెండో ఆప్షన్. సో మీ అందరూ మీరు ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయాలంటే ఇట్ అగైన్ టేక్స్ 5 to 7 years టైం. లేదు మా ఎక్స్పీరియన్స్ యూస్ చేసుకుంటానంటే కనుక నేను ఆల్రెడీ మల్టిపుల్ మండే పోర్ట్ఫోలియో రివ్యూస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నా కాబట్టి సింప్లీ ఫాలో ద సినారియో. ఓకే, వాట్ ఎవర్ ద స్ట్రాటజీ వీఆర్ గివింగ్. అండ్ ఇందులో మనం చూసుకుంటే ఫండ్స్ ఎక్కువే ఉన్నాయి, లార్జ్, మిడ్, స్మాల్, ఇంకా డైనమిక్ అసెట్, సెక్టోరియల్ ఇవన్నీ ఇచ్చాం. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇట్ ఈస్ ఓకే. సో మేబీ ఫ్యూచర్ లో తగ్గించుకుంటే సరిపోతుంది, ఇన్ని ఫండ్స్ అవసరం లేదు. ఓకే, కరెంట్ సెన్సెక్స్ వచ్చేటప్పటికి 77,708 ఉంది అండ్ నిఫ్టీ వచ్చేటప్పటికి 24,238 ఉంది. ఓకే, ఇంకా అదర్ ఇండిసెస్ కూడా మనం ఆల్మోస్ట్ ఇలాగే ఉన్నాయి. సో కొంచెం అప్స్ అండ్ డౌన్స్ అనేవి రన్ అవుతూ ఉన్నాయి కాబట్టి డోంట్ వరీ, కీప్ ఇన్వెస్టింగ్. అండ్ ఒక ఫేజ్ వస్తుంది యాజ్ లైక్ గోల్డ్ మనం చూసుకుంటే చాలా సంవత్సరాలు పెద్దగా గ్రోత్ లేదు, బట్ సడన్ గా ఒకేసారి గ్రో అయిపోయింది కదా. సో ఆ సడన్ గ్రో అయ్యే టైం కల్లా మన దగ్గర ఎక్కువ యూనిట్స్ ఉంటే కనుక వెల్త్ క్రియేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే, విష్ యూ ఆల్ ద బెస్ట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ మండే పోర్ట్ఫోలియో రివ్యూ. ఐ హోప్ నేను ఇప్పటి వరకు చెప్పింది మొత్తం అర్థమైందని అనుకుంటున్నాను. మీ ఫీడ్బ్యాక్ ఏంటనేది ఇక్కడ కమెంట్ లో మెన్షన్ చేయండి, బికాస్ దర్ ఇస్ నో కమెంట్స్ అట్ ఆల్. దాన్ని బట్టి నేను అండర్స్టాండ్ చేసుకుని మోడిఫై చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, మీదేమైనా పోర్ట్ఫోలియో రివ్యూ కావాలంటే కనుక నాకు వాట్సాప్ చేయండి. ఐ థింక్ మీరు నా క్లయింట్ అయితే కనుక నా వాట్సాప్ నెంబర్ ఆల్రెడీ ఉంటుంది మీ దగ్గర. ట్రై ఫర్ ఇట్.